హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సరే, మే 15 నుంచి 31 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి అంటే కృష్ణుడు రాశి. కృష్ణులే వీళ్ళు, ఎమోషనల్ పీపుల్. కర్కాటక రాశికి ఇప్పుడు అదృష్టం అనేది నెట్వర్కింగ్ సర్కిల్తో వస్తుంది. ఫ్రెండ్స్ అండ్ నెట్వర్కింగ్ సర్కిల్. ఓకే. కష్టం అనేది వీళ్ళు ఎవరికి కనపడకుండా కష్టపడతారు ఈసారి వీళ్ళు. సో కృష్ణ లక్షణాలు ఉన్నవాళ్ళు, కృష్ణుడు లక్షణాలు ఉన్నవాళ్ళు, ఐ మీన్ టు సే. సో వీళ్ళు ఏంటంటే ఈసారి వీళ్ళకి ఏ గట్టు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు దాటేస్తారు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం వీళ్ళకి. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈసారి వీళ్ళకి. ప్రాబ్లమ్స్ రావు అని నేను చెప్పట్లే. ఈసారికి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, కానీ వీళ్ళు దాటేస్తారు. ఒక పక్కన శని బాధ పెడుతున్నా, ఇంకో పక్కన మనకు బ్లెస్సింగ్ ఉంది. సో ఒక రకంగా అడ్వాంటేజే వీళ్ళకి. ఎందుకంటే కర్మలన్నీ తొలగిపోతున్నాయి కదా. ఓకే. మీకు రోజు రోజు కర్మలు తొలగిపోతున్నాయి అంటే మీ తప్పు అంతా, బ్యాడ్ అంతా, చెడు కర్మలన్నీ అయిపోతున్నాయి. ఇంకా మిగిలేదేంటి? మంచే మిగులుతుంది కదా. చాలా మంచి టైం యాక్చువల్గా. క్లీనింగ్ జరుగుతుంది వీళ్ళకి. ఓకే. డీటాక్సిఫికేషన్ అంటారు కదా, వీళ్ళకి అది జరుగుతుంది. జీవితంలో ఇప్పుడు చాలా కింద మీద పడతారు వీళ్ళు. ఓకే. కానీ ముందుకెళ్ళే కొద్దీ అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కొంచెం టైం పడుతుంది, కానీ ముందు ఇబ్బంది గట్టిగా ఉంటుంది. వీళ్ళకి ఆర్థికంగా వ్యాపార లావాదేవీలు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికంగా వ్యాపార లావాదేవీలు కూడా ముందు సేమ్. ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, సర్వీస్లో ఉన్న వాళ్ళు, కన్సల్టేషన్ ఇస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పీరియడ్ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇబ్బంది నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. మీకు కొంతకాలం తర్వాత, ఒక 3 నెలలు 4 నెలలు తర్వాత చాలా ఇంప్రూవ్ అవబోతుంది. మీరు ఇప్పుడు దేనికైతే కింద మీద అవుతున్నారో అవన్నీ మీరు అచీవ్ చేసేస్తారు. ఓకే. కానీ ఒక కండిషన్ ఉంది వీళ్ళకి. ఆ కండిషన్ ఏంటంటే ఈసారి మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, కష్టపడేటప్పుడు నా వల్ల 10 మందికి బాగా జరగాలి అని కోరుకోవాలి. వీడు నాశనం అయిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, నేను ఒక్కడనే బాగుపడాలి అని అనుకోకూడదు. వాడు బాగుండాలి, నేను బాగుండాలి, అంతే కదా. కానీ వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే, కొంతమంది దీంట్లో ఇప్పుడు ఈసారి వాడు 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 పాడైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అనుకుంటే నీకు ఇబ్బందే జరుగుతుంది. నువ్వు ఇబ్బందులు పడతావు, వాడు ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకు? అవసరం ఏముంది? వాడు బాగుండాలి, నేను బాగుండాలి. సో ఈసారి వీళ్ళు విపరీతంగా కష్టపడాలి. ఆటంకాలు వస్తాయి, అవి దాటాలి. 10 మందికి సహాయం చేయాలి. నా కోసం, నీ కోసమే అన్నీ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఈసారి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఈసారి హెల్ప్ చేయాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్. మామూలుగా ఏం జరుగుతుంది అంటే, మనిషికి ఎప్పుడైనా కష్టాలు వస్తే పక్కన వాళ్ళందరినీ మర్చిపోతాడు. వాడి గురించి వాడు ఆలోచించి ఎలా ఏం చేద్దాం, ఎలా ఇరుకుందాం, వీడిని పక్కన జరిపిద్దాం, వాడిని పక్కన జరిపిద్దాం, వీడిని తొక్కేద్దాం అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు. కానీ వాడు వెళ్ళాడు, ఇరుక్కుంటాడు అక్కడ. ఎవరి మీద అరవకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని ఏమీ అనకుండా, ఎన్ని కష్టాలున్నా అందరితో మంచి స్మైలింగ్ ఇస్తూ, మంచి చిరునవ్వుతో వెళ్తూ, అందరికీ భోజనాలు పెడుతూ, అందరి కష్ట సుఖాలు అడగాలి. ఈసారి వీళ్ళు నీ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఈసారి నువ్వు వేరే వాడికి హెల్ప్ చేస్తేనే నీకు హెల్ప్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నువ్వు ఆల్రెడీ ఇరుక్కొని ఉన్నావు, కింద మీద అవుతున్నావు, వాడికి హెల్ప్ చేయి, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, అంతే కదా. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. సో ఈసారి కర్కాటక రాశి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మీకన్నా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ఎప్పుడైనా కర్కాటక రాశి వాళ్ళు హౌస్ హోల్డ్ ఐటమ్స్ డొనేట్ చేయాలి. ఓకే. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే ప్రతి ఇంట్లో ఉండే సామాన్లు, గిన్నెలు, స్పూన్లు, గరిటెలు, ఇంకా మీరు
ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, ఒక మిక్సీ కావచ్చు, ప్రతి ఇంట్లో ఏమైతే అవసరం ఉంటాయో మెయిన్గా కిచెన్లో ఆ ఐటమ్స్ డొనేట్ చేయాలి. ఓకే. ఎప్పుడైనా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ ఐటమ్స్ డొనేట్ చేసి చూడండి. మీరు ఒక పేద ఇల్లు ఉంది, ఏదో చిన్న గుడిసె ఉంది, ఆయనకి వెళ్ళి ఒక మిక్సీ ఇచ్చేయండి, లేకపోతే ఒక చిన్న టీ పౌడర్ ఇచ్చేయండి, ఒక కాఫీ ప్యాకెట్ ఇచ్చేయండి, ఒక 10 కిలో చక్కెర ఇచ్చేయండి, కిచెన్లో వాడుతున్న వస్తువులు ఇవ్వండి. చూడండి, మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మీకు ఇబ్బందులు రాబోతున్నాయి. వ్యాపార పరంగా, జాబ్లో కూడా మీకు చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ జాబ్ చేస్తున్న వాళ్ళకి, సీనియర్స్ నుంచి విపరీతమైన స్ట్రెస్, ఊహకందనంత స్ట్రెస్ ఉంటుంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆర్థికంగా కింద మీద అవుతూ ఉంటారు. ఓకే. సో వీళ్ళు కిచెన్లో ఉన్న ఐటమ్స్, చాలా ఐటమ్స్ ఉంటాయి మన కిచెన్లో, అవన్నీ డొనేట్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఆ బ్లాక్ క్లియర్ అయ్యి మీరు ముందుకెళ్తారు. ఇంకోటి, కృష్ణుడు గుడికి వెళ్ళండి, చాలా మంచిది. కృష్ణుడిని వదలొద్దు. వీళ్ళు ఎప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కృష్ణుడు కాలు పట్టుకొని ఉండాలి గట్టిగా, అసలు వదలొద్దు. ఇంకా అక్కడే కదలను స్వామి, నేను ఇక్కడే ఉంటాను, నాకు సక్సెస్ వచ్చే వరకు, రిజల్ట్ వచ్చే వరకు నేను పోను, నేను ప్రతి వారం వస్తాను మీ దగ్గరికి, నేను గుడి నుంచి బయటికి పోను అన్నట్టుగా ఉండాలి వీళ్ళు. ఓకే. సో అలా ఉంటే చాలా మంచిది. ఇంకోటి, వీళ్ళు ఒక ముత్యం మాల వేసుకుంటే ఎప్పుడైనా కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్ ముత్యం మాల వేసుకోండి. బయట చాలా డూప్లికేట్ దొరుకుతుంది. కొంచెం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ త్రూ మంచి ఒరిజినల్ కొనుక్కొని ముత్యం మాల వేసుకుంటే చాలా మంచిది. ప్రతి రాశి వరకు ఒక మాల వేసుకోవాలి, నేను చెప్తాను ఎప్పుడైనా. సో వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ముత్యం మాల వేసుకుంటే చాలా మంచిది ఈసారి వీళ్ళకి. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః.